నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2019 నుంచి 24 వరకు ఎవరైనా వస్తారా, మనూరు రోడ్డు వేస్తారా, అసలు కనీసము తారు మన కంటితో చూస్తామా ఈ 5 సంవత్సరాల్లో అని ఆరాట పడేవాళ్ళు, వేచి చూసేవాళ్ళు. కానీ అది గుంతలకే మట్టి వేయలేదు, ఇంక రోడ్లు కథ దేవుడు ఎరుగు. కానీ ఇప్పుడు చూడండి, ఒకవైపు రూరల్ రోడ్స్ కావచ్చు, ఒకవైపు అర్బన్ రోడ్స్ కావచ్చు, ఒకవైపు నేషనల్ హైవేస్ కావచ్చు. ఈ నేషనల్ హైవేస్ కూడా ఎందుకు ఊపందుకుంటా ఉందంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీలు చాలా కీలకం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ ఫైల్ తీసుకెళ్ళినా ఓకే చేస్తా ఉన్నారు. ఎంత డబ్బులు అడిగినా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఎందుకంటే ఆ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణమే ఆంధ్రప్రదేశ్లోని ఎంపీలు. సో దానికి సంబంధించి ఒక రహదారికి 4 గిన్నిస్ రికార్డులు రావడం జరిగింది. ఆ 4 గిన్నిస్ రికార్డులను సో మన మంత్రి గారు అయినటువంటి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబు నాయుడు గారు వర్చువల్గా పాల్గొని దాన్ని అయితే స్వీకరించబోతారు. దాని వార్త ఒకటి ఉంది, చూద్దాం రండి. ఒక రహదారి 4 గిన్నిస్ రికార్డుల మోతెక్కించిన బెంగళూరు, కడప, విజయవాడ ఎకానమిక్ క్యారిడార్. సో ఇక్కడ చూడండి, బెంగళూరు, కడప, విజయవాడ ఎకానమిక్ కారిడార్లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం వంకరకుంట సాతర్లపల్లి మధ్య 554G జాతీయ రహదారి నిర్మాణ పనులు జెట్ వేగంగా సాగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణంలో 4 గిన్నిస్ బుక్ రికార్డులు నెలకొల్పడమే లక్ష్యంగా జాతీయ రహదారుల ప్రాతిపదిక సంస్థ NHAI ఆధ్వర్యంలో పనులు మొదలుపెట్టిన రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ చారిత్రాత్మక ఘనత సాధించింది. ఒక రోడ్డుకు గాను 4 గిన్నిస్ రికార్డులు నమోదయ్యింది. దాని మీద గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఆ సంస్థ పేరు కూడా నమోదు కాబోతుంది. ఈ నెల 6న పుట్టపర్తి సమీపంలో NHAI 2 గిన్నిస్ రికార్డులను సృష్టించగా తాజాగా ఆదివారం మరో 2 రికార్డులతో గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. ఈ నెల 6వ తేదీన 24 గంటల వ్యవధిలో, అంటే ఒక రోజులో పూర్తిగా 28.95 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మించడం, ఇదే సమయంలో 10,675 టన్నుల బిటుమిషన్ కాంక్రీట్ అంటే కంకర తారు ఉపయోగించడంతో 2 గిన్నిస్ రికార్డులు సొంతమయ్యాయి. అలాగే 7 రోజుల పాటు రాత్రింబవళ్ళు తేడా లేకుండా 600 మందికి పైగా ఇంజనీర్లు, కార్మికులు పనిచేసి 11.5 కిలోమీటర్ల వెడల్పు, 3 లేన్లుగా బిటుమిషన్ కాంక్రీట్తో 156 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని ఆదివారం పూర్తి చేశారు. ఈ క్రమంలో 156 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మించడం, 57,500 టన్ను బిటుమిషన్ కాంక్రీట్ అంటే కంకర తారును ఉపయోగించి మరో 2 గిన్నిస్ రికార్డులు సాధించారు. దీంతో వారం రోజుల వ్యవధిలోనే 4 రికార్డులు సొంతమయ్యాయి. రోడ్లు వేయడమే కాదు, ఈ విధంగా అద్భుతంగా రోడ్లు వేస్తూ రాత్రింబగుళ్ళు కష్టపడుతూ, మామూలుగా ఒక రోడ్డు అంటే ఎప్పుడో 10 సంవత్సరాలకు ముందు మొదలైనటువంటి పర్మిషన్లు వచ్చినటువంటి రోడ్డు రకరకాల కారణాల వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఈ కాంట్రాక్టర్ డబ్బులు తిని పారిపోతాడు, ఒక్కొక్కసారి ఏమవుతుంది డబ్బులు రావడం లేట్ అవుతుంది, ఇంకొకసారి ఏమవుతుందంటే అక్కడ భూ సమీకరణలో లేట్ అవుతుంది. కొన్ని సమయాల్లో అయితే కనుక కొంతమంది కోర్టుకు వెళ్ళి ఆ రోడ్లు ఆపేస్తూ ఉంటారు. అవన్నీ కాకుండా సో జెట్ స్పీడ్తో ఏ రోడ్ అంటే ఇది బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్ ఇది. సో ఈ విధంగా మిషన్లతో రాత్రింబగళ్ళు కష్టపడి ఎన్డీఏ ప్రభుత్వం అయితే కనుక ఒక రోడ్డుకు 4 గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకుంది. చూడండి, బెంగళూరు, కడప, విజయవాడ ఆర్థిక కారిడార్లో భాగంగా వానవోలు, వంకరకుంట, ఓదురుపల్లె సెక్షన్లోని ప్యాకేజీ 2, 3 పనుల్లో ఈ రికార్డులు నమోదయ్యాయి. కాగా ఈ రికార్డును సోమవారం ప్రకటించనున్నారు, అంటే ఈరోజు ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబు వర్చువల్గా పాల్గొంటారని రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన రాజ్పథ్ ఇన్ఫ్రాక్రాన్ సంస్థ ప్రతినిధులతో వెల్లడించారు. సో ఇట్లాంటి కంపెనీలు కూడా ఉండాలా. ఏంటంటే కాంట్రాక్ట్ తీసుకోవడము, మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకోవడం, పారిపోవడం కాకుండా గిన్నిస్ బుక్లో ఎక్కాలి అనేటువంటి తాపత్రయంతో 24 గంటలు వర్క్ చేసి 360 రోజులు లీవ్ కూడా లేకుండా వర్క్ చేసేటువంటి సంస్థలు ఉంటేనే ఇంతంత పెద్ద కారిడార్ రోడ్లు కావచ్చు, ఇంతంత పెద్ద రింగ్ రోడ్లు కావచ్చు వేయాలంటే ఇలాంటి సంస్థలు ఉండాల్సిందే. సో మొత్తానికి ఒక రోడ్డు 4 గిన్నిస్ రికార్డులు అయితే సాధించగలిగారు. సో ఈ మొత్తం వ్యవహారము ఎన్డీఏ ప్రభుత్వంలో నడుస్తుంది కాబట్టి సో ఎన్డీఏ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేద్దాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.